వార్తల్ని సహసమర్పిస్తున్న వారు ఇక్ఫా యూనివర్సిటీ. అందరికీ నమస్తే. ఇక్ఫా యూనివర్సిటీ సహసమర్పిస్తున్న గరం గరం వార్తలకు స్వాగతం. ఎట్లున్నారు అందరూ? అంత మంచే కదా. చలో మస్తు వార్తలు పట్టుకొచ్చిన. వార్తలు చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం పారి. పచ్చ బిల్డింగ్లపై నాని పంచులు, మండుతున్నాయి కూరగాయల ధరలు, రోడ్డెక్కిండ్రు సిపిఎం నాయకులు, సీఎం సారుకు రకరకాల వంటలు, సంతోషపడ్డరు సొంతూరోళ్ళు, సారుకు తాడుగట్టి గుంజిండ్రు ఏటీఎంను, దొంగలు పరేషాన్ చేసిండ్రు బ్యాంకోళ్లను, నకల్ చిట్టీలు రెడీ చేసుకుంటున్న రాజేషు. రేపు నాకు ఒక పరీక్ష ఉన్నది, దానికోసం ఈ చిట్టి. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్లు గవర్నమెంట్ జాగాలు రాసేసుకొని పార్టీ ఆఫీసులు కట్టిండు. 33 ఏళ్లకు ఎకరానికి 1000 రూపాయలు లీజు అని పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టుకున్నారు. మళ్ళా ఇప్పుడు మా మీద వాడు ఏడుస్తున్నాడు అని అంటున్నారు పేర్ని నాని. అసలు ఈ పురాణానికి కార్యక్రమాలకి తెరలైపోయింది ఎవరు సార్? జీవో నెంబర్ 340 అనే జీవోని తీసుకొచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఏమున్నది ఆ జీవోలా? ఎవరికైతే అసెంబ్లీలో 50% తగ్గకుండా, శాసనసభలో 50% తగ్గకుండా సభ్యులున్నారో వాళ్ళ కేంద్ర కార్యాలయం కట్టుకుంటాకి 4 ఎకరాలు, 50% లోపు ఉంటే 50% లోపు 25% పైన ఉంటే గనక ఆ పొలిటికల్ పార్టీకి అరెకరం, 25% కంటే లోపుండి ఒక్క సభ్యుడైనా ఉంటే గనక 1000 గజాలు. ఇది వాళ్ళు ఇచ్చింది. అమ్మో, మొగన్ని కొట్టి మొగసాలకెక్కినట్లు పార్టీ ఆఫీసులకు గవర్నమెంట్ జాగాలు ఇస్తామని చంద్రబాబే జీవో తెచ్చి మంచిగా వాళ్ళ పార్టీ ఆఫీసులు కట్టుకొని ఇప్పుడేమో వైసీపీ ఆఫీసులు కట్టుకున్నారు అని లబ్బ మొత్తుకుంటున్నాడు. ఇంత అన్యాయం ఉంటదా? 33 సంవత్సరాలు లీజు, రెంట్ లీజు ₹1000 పర్ ఏకర్ పర్ యానం, సంవత్సరానికి 1000 రూపాయలు ఎకరానికి. చంద్రబాబు నాయుడు గారి జీవో ఇది. 1000 రూపాయల లెక్క కూడా చంద్రబాబే ఫిక్స్ చేసిండా? అబ్బర కొడుకా, చేసిందంతా చేసి ఫ్లేట్ ఫిరాయించిండు కదా. నారా లోకేష్ గారు ట్వీట్ చేశారు. అవును, అంతంత ఖర్చు పెట్టి పార్టీ ఆఫీసులను ప్యాలెస్ల లెక్క కట్టిండ్లు. ఎకరానికి 1000 రూపాయలు లీజు ఏం లెక్క? అవన్నీ పేదోళ్లకు పంచొచ్చు కదా అని ట్వీట్ చేసిండు. కింద మీ పార్టీ ఆఫీసుల ఫోటోలు కూడా పెట్టిండు. పిల్లోడుగా ఉన్నప్పుడు నీ హైదరాబాద్ మీ నాన్నగారు కట్టించినటువంటి పార్టీ ఆఫీసు ఏంటిది? రేకుల చెడ్డ. అది కోళ్ల ఫారం సార్, అది కోళ్ల ఫారం సార్. సరిగ్గా చూడండి. ఇదిగో మంగళగిరి ఆఫీస్. రేకుల చెడ్డ. అది పూరి గుడిసే. క్లియర్ గా అవుపడుతున్నది కదా. మీ కష్టార్జితంతో చెమటోడ్చి రక్తాన్ని చెమటగా మార్చి పైసా కూడబెట్టి కట్టినటువంటి పూరిపాక. మరి పూరిపాకలు కట్టాలనంటే ఉత్తగానే అవుతుందా? పాలు పెరుగు అమ్మి వచ్చిన పైసలతోని కట్టినట్లున్నారు. కాకినాడ ఆఫీస్, దానికేం పేరు పెట్టిండ్లు? రేకుల షెడ్, పూరిపాక. ఇదిగో తాటాకులు కనపడుతున్నాయా లోకేష్ గారు? చిన్నబాబు గురివింద గింజాసుంటోడు సార్. తన కిందున్న నలుపు ఆయనకు కనిపించదు. 33 ఏళ్లు లీజుకు తీసుకుని కట్టినటువంటి మరో పూరిపాక రేకుల షెడ్ నెల్లూరులో. ఈ పూరిపాక కూడా మంచిగానే ఉన్నది. మరొక రేకుల షెడ్డు, చిన్న రేకుల షెడ్డు ఏలూరులో. ఈ రేకుల షెడ్డు కూడా బాగానే కట్టిండ్లు. గుంటూరులో మరో చిన్న పూరిపాక, చిన్న ఆఫీస్. చిన్న పూరిపాక అయినా పెద్ద మేస్త్రితోని కట్టించినట్లున్నది. విశాఖపట్నంలో మరొక చిన్న రేకుల షెడ్. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు గవర్నమెంట్ జాగలల్లా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అన్ని జిల్లాలల్లా పూరి గుడిసెలు, రేకుల షెడ్లు, కోళ్ల ఫారాలు కట్టుకున్నారు కాబట్టే మీ పార్టీ ఆఫీసులను చూసి ఓరుస్తలేరు సార్. అందుకే అట్లా ఏడుస్తున్నారు. ఏం కొనే తట్టు లేదు, ఏం తినే తట్టు లేదు, నాగులో నాగన్న ధరలిట్లా మండబట్టే నాగులో నాగన్న. అవు మళ్ళా అంగట్లకు పోయి ఏది ముట్టినా భగ్గుమంటున్నాయి ధరలు. బేరం ఆడుదామంటే నాడు అని ఎల్లగొత్తేటట్టే ఉన్నారు. గిట్లయితే మామూలు జనం ఏం కొంటారు, ఏం తింటారు, ఎట్లా బతుకుతారు? అవు కిలకు 2 కిలోల శాతం నిజం. ఏం గింత మొగ్గు పట్టే సమస్య లేదు. మరి మామూలు బాదుడే బాదుడు. అట్లా బాదుతున్నట్టే ఉన్నాయి కూరగాయల ధరలు. అందుకే అంగట్లకు పోవాలంటేనే అర్ధగంట ఆలోచించాల్సి వస్తున్నది. టమాటా ధరలు టార్చర్ పెడుతుంటే బెండకాయ ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. సొరకాయ ధరలు సురకలు పెడుతుంటే వంకాయ ధరలు వామ్మో అనిపిస్తున్నాయి. ఇక మిరపకాయల ధరనైతే మంట పుట్టిస్తున్నాయి. ఇట్లా ఏది ముట్టినా కిలకు 100కు పైనే అంటున్నారు. ఆ రేంజ్ లో ఉన్నది మరి బాదుడు. అందుకే సిపిఎం నాయకులు ఈ బాదుడును మేము భరించలేం బాబోయ్, ఇట్లయితే జనం ఎట్లా బతుకుతారా నాయనోయ్ అని కూరగాయలతోనే దండల్లి మెడలేసుకొని రోడ్డెక్కిండ్రు. ధరలు ఎక్కున్నా దండల్లి మరి వేసుకున్నారు అంటే కూరగాయల ధరల కంటే ఎక్కువనే వీళ్ళకు కోపం అంటున్నట్టున్నది. ఏ వస్తువు కూరగాయలు తీసుకున్నా
కిలో 100 రూపాయల పైన పలుకుతుందంటే దీన్ని పరిపాలిస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా కళ్ళు మూసుకొని పరిపాలిస్తున్నాయి. అది ధరలు తగ్గాక ఈ సర్కార్లు ఏం చేస్తున్నట్టు సొరకాయ మీద పొట్టు గీకుతున్నట్ట అన్న రేంజ్లో పొట్టు సూరకలు పెట్టిండ్రు. కానీ అన్నలు అసలే ధరలు ఎక్కువనే కాబట్టి ఆ దండకున్న కూరగాయల్ని పాడేయకుండా ఇంటికి తీసుకపోతే ఇంట్లో ఖుషి అవుతారు. అక్కలు మీరు కూడా తీసుకుపోండి, సాయంత్రం శాకానికి వనికి వస్తాయి. బాధుడే బాధుడు. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే, కొడుకు ఎంత ఎదిగినా తల్లిసాటు బిడ్డే. అట్లుంటది మరి తల్లి కొడుకు నడుమ బంధం. ఎంత కోపంలోనైనా సంతోషంలోనైనా ఏరా నాని చిన్ని చింటూ కన్నా అనే మాటలే తప్ప తల్లి నోట్లకెళ్ళి ఇంకో మాటలే రావు. మరి అసోంటిది కొడుకు కండ్ల ముంగట ఎదిగి రాష్ట్రంలోనే పెద్ద పదవి చేపడితే ఇంకెట్లుంటది, ఏం చేస్తుంది? ఇగో ఈడ మాత్రం ఈ తల్లి ఇట్లా చేసింది. ముఖ్యమంత్రి అయ్యి తొలిసారి పుట్టింటికి వచ్చిన ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ కు కన్న తల్లి తీరు వంటలు చేసి పెట్టి కడుపు నింపింది. అట్లా ఉత్తగా వండిపెట్టుడు కాదు, మంచిగా వడ్డిచ్చి ఆప్యాయంగా తినబెట్టింది. ఏ కూర టేస్ట్ ఎట్లున్నదో అడిగి మరీ తెలుసుకున్నది. అవి చూడండి ఎట్లా తినిపించిందో, చిన్నగున్నప్పుడు ఎట్లయితే లాలిచ్చి పెట్టిందో ఇప్పుడు అంతకు డబల్ ప్రేమతో ఆప్యాయత చూపెట్టింది. ఈ సీఎం సారు చిన్నగున్నప్పుడు ఏవైతే ఇష్టంగా తినేదో అవన్నీ ఒక్కటంటే ఒక్కటి కూడా మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని మరి సొంత ఇంట్లోనే పొయ్యి పెట్టి రకరకాల వంటలు చేసి పెట్టింది. మొన్నట్లో ఒడిశా రాష్ట్రంలో నవీన్ పట్నాయక్ పార్టీ ఓడిపోయి బీజేపీ పవర్లకు వస్తే ఈ సార్కు సడన్ గా అదృష్టం కలిసి వచ్చి సీఎం అయిండు. బీజేపీ పెద్ద లీడర్లకు మోహన్ చరణ్ అంటే మస్తు నమ్మకం అట, పేదల పక్షాన ఉంటాడని పేరున్నదట. అందుకే సీఎం సీట్లో కూర్చోబెట్టిండ్రు అని అంటున్నారు. ఉన్న ఊరు కన్న తల్లిని ఎప్పటికీ మరవలేము అన్నట్టు సారు గెలవంగానే ఏం మర్చిపోకుండా సొంతూర్లకు వచ్చిండు, అందరినీ పలకరించిండు. తల్లికి పాదాభివందనం చేసి అమ్మ చేతి వంట రుచి చూసిండు అన్నట్టు. భలే ముచ్చటేస్తున్నదిలే ఈ తల్లి కొడుకులను చూస్తుంటే. ఆగో ఏమో కాగితాలు రాసి దోపుతున్నాడు. ఓ శనిగిన పేపర్ మొకపోడా, ఏం చేస్తున్నావు? లేదు చేతులు కాలిగలేవు, తర్వాత రాపో. నేను ఏమన్నా అడుక్కునేటందుకు వచ్చిన్నా? చేతులు కాలిగలేవు పొమ్మన్నట్టు ఎల్లగొడుతున్నావు. నువ్వా అంజి, గొంతిని నువ్వన్నదే అనుకున్నా. ఓవర్ యాక్షన్ చేయకు, ఏం చేస్తున్నావో చెప్పు. కనిపిస్తలేదా? చిట్టీలు తయారు చేస్తున్నా. దేనికి? చీటీ పాట కోసమా? చీటీ పాట, చిట్టిని నవ్వంటే పాట కాదు. రేపు నాకు ఒక పరీక్ష ఉన్నది, దానికోసం ఈ చిట్టీలు. ఏం పరీక్ష? పోటీ పరీక్ష, గవర్నమెంట్ జాబ్ కోసం. వా, పరీక్షకు ప్రిపేర్ అయ్యేటోనివి పుస్తకాలు చదవాలి గాని ఇట్లా నాకాలు కొట్టే చిట్టీలేంది? హలో, ఒక్క మార్కు మిస్ అయినా ర్యాంకు మొత్తం ఉల్టా పల్టా అవుతుంది. ఎట్లా నాన్న చేసి జాబ్ కొట్టాలి ఈసారి. అందుకే ఈ ఉపాయం చేసి. ఓ బద్మాషోడా, కాపీ కొట్టుడు తప్పు కదా. ఈ తెలివేదో చదువు మీద పెడితే బాగుండేది కదా. హీరోయిన్ ఉన్నాక డ్యూయట్ సాంగ్ ఉండదా అన్నట్టు ఆ చదివే వచ్చిన తర్వాత ఇవన్నీ కథలు ఎందుకు చెప్పు. అయినా మా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఆల్రెడీ డబ్బులు ఇచ్చేసినాం. వాళ్ళు ఉన్నాక ఇంకా మనకి ఏమున్నది? ఎన్ని నకలు కొట్టినా ఎంత రాసుకున్నా ఎవ్వరు ఏమన్నారు. మంచి మార్కులు రావాలి, మంచిగా పాస్ కావాలంటే కొన్ని తప్పయి మరి. చిట్టీలు రాస్తున్నావు సరే, ఎగ్జామ్ లో ఏమేం క్వశ్చన్లు వస్తాయో నీకెట్లా తెలుసు? అది కూడా మా వాళ్ళే చెప్తారబ్బా. అయినా ఇల్లు అన్నాక పైపు లీకేజీలు, ఎగ్జామ్ అన్నాక పేపర్ లీకేజీలు చాలా కామన్ అమ్మా. కాదు, ఎగ్జామ్ సెంటర్ లా చెక్ చేస్తారు కదా, అప్పుడు చిట్టీలు దొరికితే ఇచ్చిదానా? మనం పైసలు ఇచ్చేది ఎందుకు? ఇన్విజిలేటర్లు, చెకింగ్ స్టాఫ్, ఈ ఫ్లయింగ్ స్క్వాడ్ వీళ్ళందరినీ మేనేజ్ చేసినందుకే కదా. ముందా చిట్టీలు పడేస్తావా లేదా? అవునా? సరే ఏమైంది? మీమ్స్ లో బుడ్డొడ్డు నవ్వినట్టు అట్లా నవ్వుతున్నావు? ఎందుకంటే నీ చిట్టీలు చెల్లయ్యని చెప్పేటందుకు. ఇప్పుడే అందిన తాజా వార్త. ఇకపై అన్ని పోటీ పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరగకుండా, నకళ్ళు, మాస్ కాపీయింగ్లకు తావు లేకుండా ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వాడాలని నిర్ణయించుకున్న యూపీఎస్సీ. ఒక్కటి ఎవరు ఎన్ని చేసినా లీకేజీ గ్యాంగ్ తెలివి చాలా పెద్దది. గుండిల్లో పెట్టుకున్న కెమెరాలు పట్టుకున్న ముక్కుల్లో కెమెరాలు పెట్టించి మరీ పంపుతారు. స్మగ్లర్ల కంటే డేంజర్ వాళ్ళు, నీకు తెలియదు. పిసోడా, ఇది వరకటి లెక్క కాదు. ఎగ్జామ్ సెంటర్లకు పోయే ముందే ముఖాలు గుర్తుపట్టే మిషన్లు, ఏలి ముద్రల మిషన్లు పెడతారట. వాటిని ఆధార్ నెంబర్ తోని లింకు చేస్తారట. అడ్మిట్ కార్డులా క్యూఆర్ కోడ్ పెట్టి స్కానింగ్ చేస్తారట. ఎన్ని చేసినా ఎట్లా అట్లా బయట పడేస్తారు. బయట కాదు, దొరికితే బొక్కలేస్తారు నిన్ను. సెంటర్లలో పెట్టిన ఒక్కొక్క కెమెరా 24 మంది స్టూడెంట్లను కవర్ చేస్తుందట. ఇన్విజిలేటర్లను సపరేట్ కెమెరా కవర్ చేస్తుందట. ఎవరన్నా తలదిప్పి చూసినా కెమెరా రికార్డు చేసి ఆఫీసర్లను అలర్ట్ చేస్తుందట.
ఇంత కఠినం చేస్తున్నారా? మరి నీలాంటి దిక్కుమాలిన ఆలోచనలు చేసేటోళ్ళ అంతు చూడాలంటే ఇట్లనే చేయాలి కదా. అరే ఇట్లయితే కాపీ కొట్టుడు కష్టం కదబ్బా. అందుకే మరి కష్టపడి చదువుకోమనేది. అప్పుడు ఈ భయాలు దొంగ వ్యవహారాలేం ఉండయి కదా. ఆరాంసే పోయి పరీక్ష రాసి పాస్ కావచ్చు. అట్లా పాస్ అయ్యి కొలువు కొడితే అందులో ఒక కిక్ ఉంటుంది. ఇట్లా కాపీ కొడితే ఉన్నది తొక్క. ఏమైంది తీస్తున్నావు? పట్టుకవో పొయ్యి దొరికినాక ఏడ్చుకుంటే ఫోన్ చేద్దువు గాని పో. పిచ్చంజి మనకు సర్కారు కొలువు చేసే అంత సీన్ ఉన్నదా? ఏదో మా బుడ్డోడు షిట్టి లాంటి ఎట్లా ఆడాలంటే అన్ని చూపిస్తున్నా గంటే ఎగ్జామ్ ఉత్తగన్నా పవర్ డ్రైవ్లు అన్నీ నడవ. కానీ అవ్వ ఈ మధ్యన పేపర్ లీకేజ్లు ఎక్కువైనాయి బాగా. ఇప్పటికే నీట్ పేపర్ లీక్ అయిందని ఒక దిక్కు దేశం అంతా లొల్లి నడుస్తుంటే యూజీసీ నెట్ పరీక్ష పేపర్ కూడా లీక్ అయిందని దాన్ని కూడా క్యాన్సిల్ చేసిండ్లు. ఇట్లాంటివి జరగొద్దనే యూపీఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వాడాలని నిర్ణయం తీసుకున్నదట. మరిగా ఇప్పటికైనా ఈ లీకులు నకళ్ళు ఆగుతాయేమో చూడాలి. పని చేతగానోళ్ళు అల్కీజ్గా పైసలు దొబ్బి అప్పటికప్పుడు లక్షాధికారులు కోటీశ్వరులు కావాలి అనుకునేటోళ్ళు ఏం చేస్తారు? అసలు వాళ్ళ తెలివి ఎట్లుంటుంది? కష్టపడి పని చేసేటోళ్లకు మాయ మాటలు చెప్పుతారు, అందిన కాడికి దొబ్బి అవతల పడతారు. ఇంకా కొందరేమో దొంగ నోట్లు ముద్రించి బతుకుతారు, వాటితోనే జనాలను మోసం చేస్తారు, చూస్తున్నాం కదా. కానీ గివీళ్ళు మాత్రం అందరినీ మించినోళ్ళు. అసలు ముచ్చట తెలిస్తే నోరెల్ల పెడతారు. నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్టే చేసిండ్రిగో. ఇక్కడ ఇద్దరు కాకీల నడుమ కర్రగుడ్డలు కప్పుకొని కామ్గా నిలబడ్డ గోషిగాళ్ళు. నల్గొండ జిల్లా చందనపల్లిలో రామాచారి అనే ఆర్ఎంపీ డాక్టర్కు కొత్తిల్లుగా ఇచ్చిన ఈ గోషిగాళ్ళు మా దగ్గర పైసలను రెట్టింపు చేసే మంత్రం ఉన్నది, బీహార్లో చాలా మందిని కోటీశ్వర్లను చేసినాము, నిన్ను కూడా చేస్తాము అన్నారట. ఏమున్నది ఉబ్బి తబ్బిబ్బైన రామాచారి 6,500 వాళ్ళకి ఇచ్చి టెస్టింగ్ చేస్తే 13,000 చేస్తూ పెట్టిండ్రట. అబ్బరి బిడ్డ నిజంగానే చేస్తున్నారు కదా అని ఆశ కొద్దీ ఇంట్లో ఉన్న పైసలకు అదనంగా అప్పు తెచ్చి మొత్తం 33 లక్షలు చేతిలో పెడితే ఏమైందో పోలీస్ సార్ చెప్తాడేనండి. ఇక 33 lakhs కి 11 bundles మొత్తం ప్యాక్ చేసి బ్రౌన్ కలర్ కవర్ లో పెట్టడం జరుగుతుంది. అదే విధంగా సేమ్ మళ్ళీ ఒక వైట్ పేపర్స్ బండిల్ కూడా మళ్ళీ ఒక 11 bundles పెడతారు. వాళ్ళు ఏమంటారు అంటే ఇప్పుడు ఈ బండిల్స్ మీద మేము మంత్రం వేస్తే ఈ పక్కన ఉన్న 11 bundles లో వైట్ పేపర్ కాస్త కూడా ఒరిజినల్ 500 రూపీ నోట్ కింద మారిపోతుందని చెప్తారు. ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయిందట. ఇంకా గమ్మత్తు ముచ్చట ఏంటంటే ఇగో ఇక్కడ పోలీసులు పెట్టిన లిక్విడ్ ఉన్నది చూడండి, ఈ లిక్విడ్ పోసి నీళ్లలో పైసలను ఉడకబెడితే డబుల్ అయితే అన్న మిచ్చిండ్రట. ఆఖరికి ఇద్దరు దొరికితే 20 లక్షలు అయితే పట్టుబడ్డాయట వాళ్ళ దగ్గర. ఇంకొకటి 9 లక్షలు తీసుకొని బీహార్ పోయిండు అని అంటున్నారు. వాడిని కూడా పట్టుకొచ్చి బొక్కలేస్తామని అయితే చెప్తున్నారు. కానీ పిచ్చి నమ్మకాలు కాకుంటే ఏంది? పైసలు నీళ్ళలో వేసి ఉడికిస్తే డబ్బులు అవుడైంది. అవేమన్నా బియ్యమా ఉప్మా పిండి గిలాస్ అడబోస్తే ఇద్దరు తినేటంత అయ్యేటందుకు మళ్ళీ మీదికేంచి మోసపోయినాయన ఒక డాక్టరు గివ్వా నమ్మేది. ఇట్లా మోసపోయేటోళ్ళు ఉన్నన్ని రోజులు మోసం చేసేటోళ్ళు పుట్టుకొస్తూనే ఉంటారు. జనాలు మీరైతే కండ్లారా చూసి చెవులారా విన్నారు కదా. ఇంకెవరికైనా ఇట్లాంటి వాటి మీద నమ్మకాలు ఉంటే దయచేసి నమ్మకండి. అసలుకే ఇట్లాంటి బడిమెగాలు గల్లి కోకలు అన్నట్టు తయారైన నడమ. ఇంత చెప్పిన ఆయనకుంటే అటెంక మీ ఇష్టం. ఇక గుడికి పోయినప్పుడు బయట చెప్పులు ఇడిచిపోతే వచ్చేసరికి చెప్పులుంటే అదృష్టం, లేకుంటే దురదృష్టం. మళ్ళా కొత్త చెప్పులు కొనుక్కోవాల్సిందే కదా. కానీ ఇక్కడ మాత్రం ఒక గుడి దగ్గర చెప్పులు ఇడిచిపోతే అంతే, ఆయన ఒక్కని చెప్పులే పోతున్నాయి, అందరి చెప్పులు ఉంటున్నాయట. అట్లని ఒక్కసారో 2 సార్లనో అనుకుంటే ఏమో అనుకుందాము, ప్రతిసారి అట్లనే అవుతున్నదట. ఇంతకు ఎవరబ్బా దొంగ అంటారా? ఇగో ఈయనే. రైట్, దేవుని గుళ్ళకెంచి తెల్లంగి తెల్లదోతి కట్టుకొని దర్జాగా బండి దగ్గరకు వచ్చిండు. టైట్గా ఉన్న చెప్పులను సర్దుకున్నాడు. ఎవరన్నా వస్తున్నారా చూసిండ్రా అని కండ్లతోని స్కాన్ చేసిండు. ఎవరు రావట్లేరు, ఇక మనకి ఎవరు అడ్డని అట్లనే బండి చాలు చేసిండు, అవతల పడ్డాడు. ఖతం. అయినా అప్పుడప్పుడు ఒకరి చెప్పులు ఒకరు వేసుకోవడం కామను, కన్ఫ్యూజ్ అవుతాం. దానికి ఎట్లా దొంగతనం మోపుతున్నారు అంటే ముచ్చట అది కాదట. ఈ మోతేవారి ఉత్తగా చెప్పులు లేకుండా వస్తున్నాడట. ఖరీదైన ఈ అన్న చెప్పుల్నే ఎత్తుకపోతున్నాడట. చెప్పవే అన్న, మరి ఎట్లా గుర్తుపట్టినో? 2 నెలలు 3 నెలల తర్వాత మళ్ళీ సేమ్ అదే విధంగా ఉన్న 3 days బ్యాక్ పోయినాయి. ఇప్పుడు కూడా సీసీ ఫుటేజ్ చూశాను. అసలు ఏంది, ఎందుకు మళ్ళీ దొరకపోయి ఇట్లా కావాలని చేస్తున్నారు ఆయన చూస్తే సేమ్ వ్యక్తి అతనే. విన్నారా? ఇదట అసలు ముచ్చట. ఇప్పటికి 3-4 సార్లు చెప్పులు పోయినాయట. ఈ పెద్ద మనిషి వచ్చి ఎత్తుకపోయిండట మళ్ళా. మరి అంతగానం ఈ అన్న చెప్పుల్ని ఎట్లా గుర్తుపట్టి తీసుకుపోయిండో గానీ చెప్పులు ఎత్తుకపోయిన బాధను తట్టుకోలేక సీసీ ఫుటేజ్ చెకింగ్ చేస్తే ముచ్చట బయటపడ్డది అన్నట్టు. పెద్దపల్లి జిల్లా ఓదెల మల్లికార్జున స్వామి టెంపుల్ దగ్గర ముచ్చటిది. ఈ చెప్పులు పోగొట్టుకున్న ఆయన దాంట్లో పనిచేసే ఉద్యోగట. మరి గుడికి అంతమంది భక్తులు వస్తుండగా, అంతమంది ఉద్యోగులు ఉండగా ఆ దొంగ ఈయన చెప్పులే ఎందుకు ఎత్తుకపోతున్నాడో గానీ గమ్మత్తుకున్నది పోండ్రి ముచ్చట. అయితే ఇప్పటి
మొన్నటి వరకు ఏటీఎంలలో జరిగిన ఎన్నో తీర్ల దొంగతనాలను మీరు చూసుంటారు. కొందరు ఏటీఎం మిషన్ బలగొట్టి అండ్లున్న పైసలు ఎత్తుకపోయిండ్రని, లేదంటే వెల్డింగ్ మిషన్తోని ఏటీఎం మిషన్ కట్టేసిండ్రని, గడ్డపారాలతోని ఏటీఎం మిషన్ కన్నాలేసిండ్రని ఇట్లా చాలా వార్తలే చూసినాం. కానీ మహారాష్ట్రలో ఓ ఏటీఎం మిషన్లో దొంగతనం జరిగింది కదా అంటే మామూలుగా కాదు. అకౌంట్లో ₹1 లేకపోయినా ఏటీఎంల నుంచి ఎట్లనైనా పైసలు గుంజాలనుకున్న ఈ దొంగ బద్మాష్గాళ్ళు ఏటీఎంలకు బదులు ఇంగో ఈ తాడు తెచ్చిండ్రు. మరి కార్డునంటే ఏటీఎంలో పెట్టి పాస్వర్డ్ కొడితే 10 సెకండ్లలో పైసలు వస్తాయి. అదే ఈ తాడుతో ఎట్లొస్తాయి అంటే చూడుండ్రి మీరే. చూసిండ్రా, కార్డు పెట్టి గీకితే లిమిట్ ఉండి కొన్ని పైసలే వస్తాయి. అదే ఈ తాడు కట్టి గుంజితే ఉన్న పైసలన్నీ వస్తాయి అనుకున్నారో ఏందో గాని ఏకంగా ఏటీఎం మిషన్కు తాడును కట్టి ఆ తాడును కారుతోని గుంజిండ్రు. ఇట్లా ఏటీఎం మిషన్ పీకొచ్చుడుతోని అంట్లున్న పైసలు పట్టుకొని బయటకెళ్ళిండ్రు. మరి ప్రతి ఏటీఎం మిషన్లో సీసీ కెమెరాలు ఉంటాయని తెలుసు కాబట్టి ఎవ్వరు గుర్తుపట్టొద్దని మొఖాలకు మాస్కులు పెట్టుకున్నారు. ఇది మహారాష్ట్రలో ఉన్న బీడ్ జిల్లా ధారూర్లా. ఇక ఎంటనే బేంకోళ్ళు పోలీసులకు ఫోన్ చేస్తే పోలీసులు 61 కిలోమీటర్లు ఈ దొంగ బద్మాషగాళ్ళ కారు వెనకనే పోయిండ్రట. కానీ వాళ్ళు తప్పించుకున్నారట. కార్ను 21 లక్షలు మాత్రం పోలీసులు దొరకబట్టిండ్రు. ఇక వీళ్ళైనా ఏడికి పోతారు తీ. దొరికినాక ఏ ఇంట్లోనైతే వీళ్ళు ఉంటారో ఆ ఇంట్లోకి పోయి అందరినో తాడుతోని కట్టి ఇట్లనే కారుకు కట్టి గుంజాలి. అప్పుడు బుద్ధి వస్తుంది. ఇంకోసారి ఇటువంటి పనులు చేయరు. ఛీ, ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే, అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ చిట్టి. ఆగో, అవేం పాటలు అవేం వార్తలు అని తిట్టుకుంటున్నారా నన్ను? జరాగుండ్రి, మనం ఏది చెప్పినా దానికో లెక్క ఉంటుంది. అందుకే అదే లెక్కతోని ఓ వార్త పట్టుకొచ్చినాం. అది కూడా ఓ చెల్లె వార్త. పాపం ఆమె ఏదో అనుకుంటే నిజంగానే ఇంకేదో అయ్యింది. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? ఎంత ఆపుదాం అనుకున్నా నవ్వ ఆగుతనే లేదు. లేకపోతే మరి మామూలు కథలా. ఏదో చేద్దాం అనుకుంటే ఏదో అయింది చెల్లకు పాపం. వీళ్ళిద్దరూ స్కూల్ పిల్లగాండ్లే. రీల్స్ చేద్దామని చెప్పి ఇట్లా ఈమె ముందున్నామె భుజాల మీద నిల్సుండి ఆన్ నుంచి స్టంట్ చేద్దామని చూసింది. మంచిగానే గాల్లో తిరిగింది. కానీ భూమి మీద వాలే లోపలనే పాపం ఈ చెల్ల చేతులు టైంకి అందలేదు. ఖతం అట్లనే కూలబడ్డది. ఇట్లా వడుడుతోనే నడుంకు షాన్నే దెబ్బ తాకినట్టున్నది. అందుకే లేవత్తలేదు. ఇంకొక ఆమె పోయి లేపినా లేస్తలేదు. ఏడుస్తూనే ఉన్నది. మరి అది రోడ్డు అంత మీద నుంచి ఊలబడితే మామూలుగా ఉంటుందా? అయినా ఇట్లా రోడ్ల మీద ఇసువంటి కథలు పడుడు అవసరమా చెప్పుండ్రి. ఇప్పుడు ఏమైంది? పానం నష్టమాయే, పరువు బాయన. అందుకే రీల్స్ మన్ను మశానం అని ఇసువంటి చిల్లర పనులు చేయకుండ్రి, కష్టాలు తెచ్చుకోకుండ్రి. సరేనా? ఇక ఇవి మరి ఇక్ఫా యూనివర్సిటీ సహ సమర్పించిన గరం గరం వార్తలు. మళ్ళా రేపు ఇదే టైంకి మస్తు వార్తలతోని కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం గుర్తున్నది కదా, రాత్రి 8:30కి, మళ్ళీ పొద్దుగాల 8:30కి. ఉంటాం మరి.